హాయ్ అండి అందరికీ. ఈరోజు మన టిఫిన్ వచ్చేసి ఉప్మా, రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఉప్మాకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కినాక ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటిలా ఆడినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగినాక పచ్చిమిర్చి కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేగినాక కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ మీ ఇష్టం, మీకు ఏముంటే అవి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కొంచెం మంచిగా వేగే వరకు కలబెట్టినాక కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఆ వాటర్ మరిగేంత వరకు ఉంచాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందు రవ్వ అందులో నెమ్మదిగా పోసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేస్తే ఉండలు కడుతుంది. నెమ్మదిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకోండి మంచిగా. ఇది తొందరగానే గట్టి పడిపోతుంది రవ్వ కాబట్టి. కలుపుకున్న తర్వాత తొందరగా అయిపోతుంది. ఇక ఉప్మా రెడీ అయిపోతుంది. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ మరి, సరేనా? ఉప్మా రెడీ.